హలో, నమస్తే. నేను చామంతి మొక్కలు పెరుగుదలకి ఒక ఫర్టిలైజర్స్ తయారు చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ మనము అలోవెరా, నేను చిన్న పీసే తీసుకున్నాను. నాకు చామంతి మొక్కలు ఎక్కువగా లేవు కాబట్టి అలోవెరా తీసుకున్నాను. అలోవెరా ప్లస్ ప్లస్ ఈ బనానా పీల్, మరియు ఆలు చెక్కు తీసిన, బంగాళదుంప మీద చెక్కు తీసినది తీసుకున్నాను. ఈ మూడు కలిపి కొద్దిగా నీళ్లు వేసి మనం మిక్సీ పట్టాలి, మిక్సీ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ఒక కప్ వచ్చింది నాకు, అంటే కొద్దిగానే నీళ్లు కలిపాను. ఇది మనము కప్ వచ్చిందండి, ఇది నీళ్ళలో కలుపుకోవాలి. పైకి వెళ్దాం పదండి. ఇదే అండి, చామంతి మొక్కలు మొత్తం 5 ఉన్నాయి. అందుకని వీటికి సరిపడా నేను ఫర్టిలైజర్ తయారు చేసుకున్నాను. ఒక 2 లీటర్ల నీటిలో కలుపుకుంటున్నానండి ఈ పేస్ట్ ని. దాంట్లోనే ఒక 2 స్పూన్ల వర్మి కంపోస్ట్ కలిపాను. అలాగే 2 స్పూన్ల టీ పొడి వేస్తున్నానండి. ఎందుకంటే ఈ టీ పొడి వీటి వల్ల మొక్కలు బలంగా తయారవుతాయి. అంటే చనిపోయే మొక్కలను కూడా బతికించే సంజీవని అనుకోండి. ఇప్పుడు నేను వీటిని డైల్యూట్ చేసి మొక్కలకు పోస్తున్నాను. ఇదండి, ఈ చామంతి మొక్కల గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకున్నానండి. ఇప్పుడు మనకి ఇది ఈ చలికాలంలోనే ఎక్కువ పూలు వస్తాయి మనకి. ఎండాకాలంలో అంత ఉండవు, ఎందుకంటే అది రెస్ట్ టైం అండి వాటికి. ఆ రెస్ట్ టైం అంటే ఏప్రిల్ మే జూన్, మార్చి ఏప్రిల్ మే జూన్ అండి, 4 నెలలు అవి రెస్ట్ గా ఉంటాయి. అంటే మనకు ఆ టైంలో మనము షేడ్ నీడలో పెట్టాలండి మొక్కల్ని. మరీ మంచి ఎండలో ఉంచకూడదు మొక్కల్ని. షేడ్ నీడలో పెట్టి కనీసం రోజుకి రోజైనా వాటికి నీళ్లు పోస్తూ ఉండాలి. పూసేటప్పుడు రోజు పోస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఫర్టిలైజర్స్ కూడా వాటికి ఇవ్వాలి. తర్వాత అవి జూన్ నెలలో, అంటే తొలకరి జల్లులు పడతాయి కదండి, అది ఆ టైంలో చిన్న చిన్న పిలకలు అనేవి వాటి నుంచి తయారవుతాయి. వాటిని తీసి మళ్ళీ మనము జూలై నెలలో నాటుకోవచ్చు. అలా మొత్తం మనం జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లో వాటికి ఈ పిలకలు బాగా మొగ్గలుగా తయారవుతాయి. మనకు నవంబర్ వచ్చేటప్పటికి బాగా పూలు మన చేతికి వస్తాయి. అలాగే ఈ చామంతి పూలు చాలా అందంగానే ఉంటాయి, కానీ వాటికి మనం మార్కెట్ నుంచి తెచ్చుకోవాలంటే కొంచెం చూసి నాటు మొక్కలను అడిగి తెచ్చుకోవాలి. వాళ్ళు కేవలం ఊరికే అంటూ పెట్టి ఇచ్చేసి ఉంటారంటే వాటికి ఒక్కోసారి వేరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవి మనకు పెట్టుకునేటప్పటికి చాలా ఇబ్బందిగానే ఉంటాయి. ఇప్పుడు నేను ప్రతి సంవత్సరం ఒక 5-6 మొక్కలు తెచ్చుకుంటాను. అంటే నేను 2 ఏళ్ల నుంచి చేస్తున్నానండి. 5-6 మొక్కలు తెచ్చుకుంటాను. అందులో నాకు మూడు బతుకుతాయి, 2 పోతున్నాయి. అంటే దీన్ని బట్టి మనము ఎంత కేర్ తీసుకోవాలనేది తెలుస్తుంది. అదేవిధంగా మనము ఈ చామంతి మొక్కలను ఎక్కువ శాతం
పసుపు చామంతి, తెల్ల చామంతి అవే ఎక్కువ పూలు వస్తాయి. మళ్ళీ ఈ మిగతా ఇది చూడండి, ఈ కలర్ గాని ఇట్లాంటివన్నీ మనకి కొద్దిగా తక్కువ పూలు అనిపిస్తాయి, కానీ చూడటానికి మాత్రం చాలా అందంగానే ఉంటాయి. మనకి తెల్ల చామంతి ఒకటి, పసుపు చామంతి, కస్తూరి చామంతి, ఇట్లా చాలా రకాలు ఉన్నాయండి. ఈ చామంతులే మనకు ఎక్కువగా పూస్తాయి. ఇవి మనము ఈ చామంతులు ఏం చేస్తామంటే పూలు కోసిన తర్వాత ఈ బాగా అంటే ఇంకా నేను తెచ్చి 2-3 రోజులైందిలేండి. కొంచెం పెద్దగా అయిన తర్వాత పువ్వు కోసిన తర్వాత వాటి పిలకల్ని మనము కట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ పూలు అయిపోయిన తర్వాత మొగ్గలైనప్పుడు వాటిని కట్ చేస్తుంటే మనకు కింద నుంచి మళ్ళీ పిలకలు వస్తాయి. అది కాక బుష్ గా తయారవుతుంది మొక్క. ఇదండి నేను చామంతి చెట్ల గురించి చెప్పింది.